నీ అక్కన్ దగ్గర పిచ్చెక్కిందా? నీకు న్యూస్ చెప్పాలరా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. యూ మేడ్ ఇట్. నిజమా? సూపర్! yes 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 థ్యాంక్ యూ దేవుడా. ఐ మేడ్ ఇట్. ఐ మేడ్ ఇట్ అంటే నువ్వు షిట్ యార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను రా మహేష్, చదువు 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 అని, కానీ నువ్వే వినలా. 24 గంటలు అమ్మాయిలు మందం దెంగించుకున్నా. ఇప్పుడేం చేస్తావు? ఎర్రిపుక, నేను పాస్ అయ్యాను. ఇన్ఫాక్ట్ నీకన్నా గొప్పగా స్కోర్ చేశాను. ఏంటి రాత్రి తాకింది దిగలేదా? చూడు. ఎవరి సెక్స్ లైఫ్ అయితే బాగుంటుందో వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ గా ఉంటుంది. కంగ్రాచులేషన్స్ భయ్యా. నేను ముంబైలో బెస్ట్ నేవల్ కాలేజ్ లో సెలెక్ట్ అయ్యాను. అమ్మా నాన్న ఎంతో సంతోషించారు. బహుశా నేను పుట్టినప్పుడు కూడా అంత సంతోషించుంటారేమో. లైఫ్ సెట్ అయిపోయినట్టు అనిపించింది. ఒకవేళ జీవితం ఈజీగా సెట్ అయితే అప్పుడు ఈ లోకం మొహం మొడ్డలా పెట్టుకున్న ఎర్రి పూకులతో నిండి ఉండదు. రాండమ్లీ ఒక ఆలోచన. అడ్మిషన్ లోగా ఒకసారి ఇండోర్ కి వెళ్లి తారని కలవాలనిపించింది. రే హరి మావా. అరే మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చెయ్యి. అరే 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 ఇంకా ఎంత లోపలికి వెళ్ళాలి? అరే నీ అబ్బా, నీ మీటింగ్ లో ఉన్న తర్వాత కాల్ చేయరా. అరే హరి, నేను ఇండోర్ వచ్చాను. తారా కాలేజీకి వెళ్ళాలి. ఏంట్రా ఇంత త్వరగా తిరిగి వచ్చేసావు? ఎరా మొట్టగా ఇండోర్ వాళ్ళు పంపించేస్తారా? రే ఎండు కుద్దా. ఏంటి బే, ఏమైంది? నా కోసం ఏం మిగల్లేదు. ఏం మిగలలేదంటే ఏంట్రా? ఏంటి ఇలా అయిపోయావు? దొంగ నాయాలా, మందు కొట్టావు కదా? నీ చెల్లింది దెంగ. మందు ఎప్పుడు మొదలెట్టావురా? భయ్యా, నువ్వు చెప్పావు కదా జీవితం మొట్ట కుర్చుకుపోయినప్పుడు మందు మొదలెడతానని. కుర్చుకుపోయింది భయ్యా, నాశనం అయిపోయింది. అరే కునాల్, ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? ఇటు చూడు, ఇటు చూడు. నేనున్నానుగా, ఏం కాదు ఎర్రిపుక్క, నేనున్నా. ఊరుకో. నిజానికి నేను ఇంకా చెప్పలేదు. నీ రుణం మాత్రం తీర్చుకోలేనురా. ఏం రుణం? నీ అబ్బా, నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే అసలు తారాన్ని పటాయించేవాడినే కాదు. నువ్వు నా లైఫ్ సెట్ చేసేసావురా. అరే ఇదిగో, అనవసరంగా నన్ను బ్లేమ్ చేయదు చెప్తున్నా. నువ్వు తారాని పిచ్చోడ్లాగా తిరిగావు. నన్ను ఇందులో లాగొద్దు, నేనేం చేయలేదు బ్రో. బ్లేమ్ కాదురా ఎర్రిపుగా, థ్యాంక్స్ చెప్తున్నాను. పిచ్చెక్కిందారా? తారా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందేంటి? నువ్వు ఇక్కడికి వస్తున్నామని తనతో చెప్పావా? మెసేజ్ చేసి ఇన్ఫార్మ్ చేశాను. అందుకే అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుంది. ఏమన్నావు?
అరే నీతో ఒక ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి. తర్వాత మాట్లాడుకుందాం, ముందు తారాని కలవనివ్వు. ఫోన్ ఎందుకు కట్ చేస్తోంది? వినరా, అది స్కూల్లో ఉన్నప్పటి తారా కాదు, ఇప్పుడు కాలేజీలో ఉందిరా. రే ఊరికే చెవి దగ్గరకు వచ్చి దంగకు. అరే కాలేజ్కి వెళ్తే అందరూ మారిపోతారా, వదిలేయ్. చెప్పేది విను. రోనిత్ అని ఒక కుర్రాడు ఉన్నాడు, పెద్ద టర్కీ గాడు, అమ్మాయిలు పిచ్చుంది వాడికి. ఏఐ ట్రిపుల్లో నాతో పాటు కలిసి చదివాడు. ఇప్పుడు తారాతో పాటు కాలేజీలో చదువుతున్నాడు, ఆ అమ్మాయి క్లాస్లోనే. ఎర్రిపుక్కులా మాట్లాడకు, ఇవి నాకెందుకు చెప్తున్నావు? అరే నీ అబ్బా, వాడు మా ఇంటికి వచ్చాడు ఒకరోజు. చెప్పారా టర్కీ రాస్కల్, ఎలా ఉన్నావ్? రండి రండి. ఇది తారా. దాని అక్కం దెంగ. తారా అలా ఎలా చేయగలిగిందిరా? నువ్వు మాట్లాడవా తారాతో? రేయ్ ఆపు, తాగింది చాలు, పద. అరే పిచ్చెక్కిందా నీకు? పద ఇంకా ఆపు, అదివు. రే రే కుణాల్, ఏమైందిరా? రే 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 కుణాల్ 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 ఏమైందిరా? కుణాల్ ఏమైందిరా? బానే ఉన్నావా? ఆగు. ఏమైందిరా? బాగా తారా అని పిచ్చికింది. బాగుందా? ఎదవా, నేను కిస్ చేశాను, ప్రపోజ్ చేశాను, ఆ లజ్జ కోసం నన్ను వదులుతావా? యు నో వాట్, గ్రేట్, గుద్ద తింగిపోయింది కదా, దూల తీరినా ఏడు రిప్పుకున్నాయలా చూస్తావు. ఆర్ యు ఫైన్? చాలా భయపెట్టేశావు కునాల్. ఫిట్స్ వస్తాయని నాకు ముందే ఎందుకు చెప్పలేదు? సరే వదిలే, ఇట్స్ ఓకే. రెస్ట్ తీసుకో, మళ్ళీ జ్యూస్ తెస్తాను, కాస్త బెటర్గా ఫీల్ అవుతావు. ఓకే, రెస్ట్ తీసుకో. ఇది అవసరం లేదు. మొదటిసారి కాదు ఫిట్స్ రావడం, ఎప్పటి నుంచి వస్తున్నాయి? చిన్నప్పటి నుంచి. నిజంగానా? చెప్పలేదేంట్రా? ఏంటి? తాగు. ఏం జరిగినా ఒక కారణం ఉంటుంది. నీ ప్రేమ పొందే అర్హత తనకి లేదు, మర్చిపో. ఇంకా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు? కమ్నా, నువ్వు కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా ప్లీజ్? ఓకే ఓకే, గుర్తుంచుకో, నీకెప్పుడు ఏ అవసరమైనా నాకు ఒక్క కాల్ చేయి, నేను పక్కనే ఉండేది. జాగ్రత్తగా ఉండు.